అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్ ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి ప్రస్తావించాలి. ఈ వీడియోలో నేను ఒక గోమాతను చూపించడం జరిగింది. ఆ గోమాత పరిస్థితి 8 ఏళ్ల క్రితం ఏమిటి అనంటే, ఏదో ఒక తెలియని అనారోగ్యం కలిగింది. ఆ అనారోగ్యం కారణం చేత యజమాని ఆ గోమాతను తీసుకొచ్చి శ్రీధర స్వామి వారి ఆశ్రమ ప్రాంగణంలో ఎవరికీ చెప్పకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆలయ నిర్వాహకులు ఆ గోమాతను చూసి అయ్యో ఇలా ఉంది ఏమిటి అని చెప్పేసి లోపలికి తీసుకువచ్చి పచ్చిక పెట్టే ప్రయత్నం చేస్తే తినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆ గోమాత కనీసం లేచి కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. నోరు లేని జీవి, ఏమీ చెప్పుకోలేని పరిస్థితి, అలా పడుకోనే ఉండిపోతే మంచినీరు తప్ప తాగట్లేదు. వెంటనే ఆలయ నిర్వాహకులు ఏం చేశారంటే, ఎందుకైనా మంచిది, పెద్దలు చెప్తారు కదా, ఏదైనా అవసాన దశలో ఉంది అని అనిపిస్తే గంగా జలమో లేకపోతే అభిషేక జలమో తాగించి చూడాలి అని, అందుకని శ్రీధర స్వామి వారి అభిషేక జలాన్ని తీసుకొచ్చి తాగిచ్చారు. ఇలా 5 రోజులు గడిచింది. రోజు అభిషేక జలం తాగుతోంది, ఇంకేమీ తీసుకోవట్లేదు ఆ తల్లి. 5వ రోజుకి లేచి కూర్చుంది. గోమాత లేచి కూర్చుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది 8 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అదేమో లాడచించోళ్ళి, చాలా చిన్న గ్రామం, కుగ్రామం, ఏ వస్తువులు ఉండవు. ఏది కావాలన్నా గుల్బర్గా దాకా 30-40 కిలోమీటర్లు రావాల్సిందే. చాలా సంతోషపడ్డారు. ఆ దత్తాత్రేయుల వారి ఆ భగవంతుడి లీల చూడండి. చనిపోతుందేమో అనుకున్న ఆ తల్లి బ్రతికి లేచి కూర్చుంది. రెండవ విషయం ఏంటంటే, ఆ గోమాతను, ఆ తల్లిని కాపాడాలనుకున్నప్పుడు ఆలయ నిర్వాహకులు ఇది ఏ దేశానికి చెందింది, ఏ రాష్ట్రానికి చెందింది, ఏ ప్రాంతానికి చెందింది, ఏ కులానిది, ఏ మతానిది, ఏ వర్ణానిది, ఏ రంగుది, ఏ జాతిది, ఇవేవి చూడాల. ఎందుకు అనంటే అదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం. ఎవరైనా ఆపదలో ఉండి ప్రాణాలను కాపాడవలసి వస్తే హిందూ ధర్మంలో ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రాణాలను కాపాడడానికే ప్రాముఖ్యత ఇస్తారు. గాని వారు ఎటువంటి వారు, ఎక్కడి వారు, ఏ జాతి, ఏ కులం, ఏ మతం ఏమీ పట్టించుకోం కదా. అది రెండవ విషయం గమనించుకోవాలి. ఇక 3వ ముఖ్యమైన విషయానికి వస్తే, ఈ కలికాలంలో ఎవరైతే సహాయం చేస్తారో వారినే ఎలా అంతమొందించాలా అని చూసేటువంటి కలికాలం ఇది. ఘోరమైన కలికాలం. ఆ గోమాత చూడండి, ఏ దేశానికి చెందిందో, ఏ వర్ణానికి చెందిందో, ఏ జాతిదో ఏమీ తెలీదు. నా జీవితం ఇక్కడ ఉద్ధరింపబడింది, నాకు ప్రాణదానం ఇక్కడ కలిగింది అని ఆ నోరు లేని జీవి నా దగ్గర తిరిగి ఇవ్వడానికి ఏముంది? ఈ శరీరం ఏదైతే ఉందో, గోవు యొక్క శరీరం ఏదైతే ఉందో, దాంతో రోజు ప్రదక్షిణలు చేస్తోంది శ్రీధర స్వామి వారి ఆలయానికి. అప్రమేయంగా, ఎవరి ప్రమేయం లేదు, వెళ్తుంది. ఆ తల్లి పొద్దున్నే ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తల్లి 2 లీటర్ల పాలిస్తుంది. ఆ పాలతోటే గత 7 ఏళ్లుగా శ్రీధర స్వామి వారికి అభిషేకం. ఆ గోమాత, ఆ తల్లి ధర్మ నిరతి చూడండి, నీతి చూడండి. నేను ఇక్కడ ప్రాణదానం పొందాను గనక నేను ఇక్కడే నా జీవితాన్ని అంకితం చేసుకుంటానని చెప్పేసి ఆ తల్లి అక్కడ ప్రదక్షిణలు చేసి పాలిస్తుంది. ఈ విషయాలన్నీ అక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తుంటే ఆ తల్లిని చూసి, ఆ తల్లిని స్పృశించి నమస్కరించుకొని అప్రయత్నంగా నా నోట్లో నుండి కామధేను అన్న మాట వచ్చింది. ఆ మాట విని అక్కడ ఆలయ అర్చకులు, అయ్యా మేము దీనికి నందిని అని పేరు పెట్టుకున్నామన్నారు. మీరు గూగుల్ చేసి చూడండి నందిని అనే పేరు దేనికి ఉందనేది. నేను కామధేను అన్న తర్వాత వారు నందిని అనే మాట చెప్పారు. ఈ కామధేను అనే మాట నాకు అప్రయత్నంగా నా మనస్సులో వచ్చింది. నాకు ఆ భావం కలిగింది కనుకే నేను వాడాను. ఇది నా భావం, కేవలం నాకు సొంతం. నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని నేను అనుకున్నది. ఇది కేవలం నాకే పరిమితం. దయచేసి ఇది గమనించాలి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. అందరికీ శుభోదయం. రాత్రి ఇక్కడే నిద్రపోయాం మేము. సజ్జనగఢ సమర్థ రామదాస్ వారి శిష్యులు భగవాన్ శ్రీధర స్వామి వారు. మనం ఇప్పుడున్నది భగవాన్ శ్రీధర స్వామి వారి జన్మభూమి లాడచించోళి.
ఈ ఆవును చూడండి, ఎప్పుడు కట్టను లేదు ఈనను లేదు. మనం గురు చరిత్రలో చూసారా, 2 ఏళ్లుగా శ్రీధర స్వామి వారి దర్శనం లాడ్ చించోలి, ఇది వారి జన్మస్థానం. ఇక్కడికి రావాలనుకుంటే రాలేకపోయాం. కానీ ఈ రోజు ఏంటంటే మన అదృష్టంగా మనం ఇక్కడికి వచ్చి ఏకంగా ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుని వారి సన్నిధిలోకి వచ్చిన అదృష్టం దొరికింది. ఈ కడగంచిలో సాయం దేవుడి ఇల్లు. నామధారక శర్మ సాయం దేవుడు రచించిన శ్రీ గురు చరిత్రను నిక్షిప్తం చేసినటువంటి భూగృహం ఇది. గవి సిద్ధలింగేశ్వర నుండి గుల్బర్గా మీదుగా భగవాన్ శ్రీధర స్వామి వారి జన్మభూమి లాడ్ చించోళి చేరుకునేటప్పటికి రాత్రి 10 అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అలసిపోయి మా దగ్గర ఉన్నదేదో తినేసి నిద్రపోయాము. శ్రీ గురుదేవ దత్త. తెల్లవారింది, సమయం 5 గంటలు. అందరికీ శుభోదయం. ఇంకా రెడీ అవ్వాలి స్వామివారి దర్శనానికి. లాడ్ చించోళిలోని శ్రీధర స్వామివారి జన్మభూమి ఆశ్రమంలో ఉన్నాం. ఇప్పుడు చాలా పెద్ద ప్రాంగణం. రాత్రి మాకు ఇగో ఈ బిల్డింగ్లోనే మొదటి అంతస్తులో డార్మెటరీ లాగా చాలా పెద్ద హాల్ ఉంది. టాయిలెట్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కటి వసతిని ఇచ్చారు. పొద్దున్నే కాఫీ టిఫిన్లు కూడా ఇచ్చేశారు మాకు. एक्चुअल श्रीधर स्वामी भगवान जहाँ पैदा हुए ना, तो ये बाड़ा था, ये जो मंदिर है, वो बाड़े में जहाँ अभी मूर्ति लगा हुआ है वो एक्चुअली उनका जन्म स्थान है कहते हैं। एज इट इज रूम उनका जहाँ पे जन्मे उन्होंने। हाँ, तो ये लोग क्या करे, सोच समझ के उधर ही मूर्ति को स्थापना. श्रीधर स्वामीचे आई जे होते ना, म्हणजे श्रीधर स्वामीची आजी जिजाबाई तिने इकडे घेऊन आली मुलीला असं. म्हणजे आनंदपणा घेऊन आली, इथेच जन्म झालाय. म्हणजे श्रीधर स्वामी महाराजांच्या आईचं माहेर. आईचं माहेर भगवान श्रीधर स्वामी के माँ का ये मायका है. डिलीवरी को है वो रूम में डिलीवरी जहाँ अभी मूर्ति फिलहाल भगवान का मूर्ति है. ఓకే. వీరేం చెప్తున్నారంటే శ్రీధర స్వామి వారి తల్లి గారు ప్రసవానికి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇది శ్రీధర స్వామి వారి అమ్మమ్మ గారి ఇల్లు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఆలయం ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో అక్కడే శ్రీధర స్వామి వారి జననం జరిగింది. मौसी बोलते ना, क्या बोलते हैं उसको? मौसी बोले तो मदर का सिस्टर. इनका एक्चुअली नेटिव नांदेड़ डिस्ट्रिक्ट देगलूर गांव है. देगलूर के? हाँ वो नहीं, कल वो उस दिन भी सतीश देगलूरकर जी बोले ना. इनके पिताजी और माताजी श्रीधर स्वामी के माताजी सब देगलूर में रहते थे. हाँ देगलूर में. उनके घर में देशिष्ट ब्राह्मण. हाँ तो सतीश देगलूरकर जी है ना, नहीं उन्होंने लेके गए मुझे. बहुत क्लोज है. हो गया, मेरे को सुबह फोन किए थे. अरे तेलुगु में समझाए पूरा ब्रह्म ज्ञान. ఇవన్నీ కూడా శ్రీధర స్వామి వారు రచించిన పుస్తకాలే. అనేక భాషల్లో ప్రచురించారు. हम अभी 1 महीना के नीचे हम दोनों जाके पूरा हंगामा बड़ा भजन करके शिवरात्रि के बाद ये अपना भजन का टीम पूरा. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గోవుని దర్శించడానికి వెళ్తున్నాం. అది విషయం చెప్తే మీరు నోరెళ్ళ పెట్టేస్తారు ఏమిటి అని. అసలు జరిగింది ఏమిటండి? 7 वर्ष. ఇదిగోండి ఈ ఆవును చూడండి, ఎప్పుడు కట్టను లేదు ఈనను లేదు. మనం గురు చరిత్రలో చూసారా, అగో చూడండి. విషయం ఏమిటంటే ఈ తల్లి ఒకసారి జబ్బున పడింది. యజమాని తీసుకొచ్చి ఇక్కడ వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆశ్రమం వాళ్ళు ఆలనా పాలనా చూసి ఏదైనా బాగుపడుతుందేమో అని చెప్పేసి ఈ తల్లి కేవలం మంచినీరే తాగుతుందే గనక స్వామివారి అభిషేక జలం దాగించారు. 5 రోజుల్లో లేచి కూర్చుంది. స్వామివారి అనుగ్రహం చూడండి. ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఇప్పుడు 7 ఏళ్లుగా ఈ తల్లి
రోజు పొద్దున్నే స్వామివారి ఆలయానికి ప్రదక్షిణలు చేసి అక్కడ నిలబడి 2 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ పాలతోటే స్వామివారికి అభిషేకం. ఈ తల్లి యొక్క ధర్మనిరతి చూడండి, ఆ స్వామివారి యొక్క లీల చూడండి. కామధేను అనకపోతే ఇంకేమనాలి నేను. పైగా నేను ఆ మాట చెప్పగానే వీరు చెప్తున్నారు, మేము ఈ తల్లికి నందిని అని పేరు పెట్టుకున్నామండి అని. స్వామివారి ఆరతి సమయం అయింది, రండి ఆరతి చూసుకొని అలాగే దర్శనం చేసుకొని వద్దాం. ఆ తర్వాత మన భజన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఈరోజు. శ్రీధరాయ నమో నమః. శ్రీ గురు శ్రీధర స్వామినే నమః. ఈరోజు మన అదృష్టం చూడండి, 2 ఏళ్లుగా శ్రీధర స్వామి వారి దర్శనం లార్డ్ చించోలి, ఇది వారి జన్మస్థానం. ఇక్కడికి రావాలనుకుంటే రాలేకపోయాం, కానీ ఈ రోజు ఏంటంటే మన అదృష్టంగా మనం ఇక్కడికి వచ్చి ఏకంగా ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకొని వారి సన్నిధిలోకి వచ్చిన అదృష్టం దొరికింది. అవధూత చింతన శ్రీ గురుదేవ. మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను. ఇక్కడ ఈ శ్వానాన్ని చూడండి, ఇది ప్రతిరోజు కూడా స్వామివారి ఆరతికి కంపల్సరీ వస్తుంది. స్వామివారి తీర్థం తీసుకుంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇది దీని పుణ్యం చూడండి. శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ శ్రీధరాయ నమో నమః.
जानकारी चाहिए बोलो। कि भगवान श्रीधर स्वामी के मतलब पिताजी माताजी कहाँ से थे, उनका एक्चुअली उनका प्लेस कहाँ से था और उनका जन्म यहाँ कैसे हुआ, उसके पीछे का हिस्ट्री होना चाहिए. श्रीधर स्वामीचं हे तुम्हाला मराठी सांगू. तुम्ही त्यांना सांगा. महाराष्ट्रातलं नांदेड जिल्ह्यातून देगलूर गाव आहे. बरं. त्या देगलूर गावात पत्की घराण्याचे एक ब्राह्मण देशस्थ ब्राह्मणाचं घर होतं. ऋग्वेदी शाखाचे. त्याच्यानंतर దేశస్థ బ్రాహ్మణాంచే घर होतं. శ్రీ గురుదేవ దత్త వీడియో నిడివి నియంత్రించడానికని ఈ వీడియోని 2 భాగాలుగా విభజించడం అవుతోంది. రెండవ భాగంలో భగవాన్ శ్రీధర స్వామి వారి యొక్క జన్మ రహస్యము, వారి జీవన వృత్తాంతము, సజ్జనగఢ శ్రీ సమర్థ రామదాస్ వారితో వారి సమాగమం, ఆ తర్వాత వారి జీవనంలో ఎటువంటి మార్పులు కలిగినాయి, వారిని మొట్టమొదటిసారిగా భగవాన్ అని సంబోధించింది ఎవరు, దత్త మార్గంలో వారు ఎటువంటి కార్యాలు చేశారు, సజ్జనగఢ్ ఈరోజు ఇంత అభివృద్ధి చెంది ఉండడానికి వారు చేసిన కృషి ఎటువంటిది, ఇవన్నీ తెలుసుకుందాం. శ్రీ గురుదేవ దత్త.